నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో బెల్లీ ఫ్యాట్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఊరికి అబ్డామినల్ ఫ్యాట్ కూర్చొని బాగా ఎక్కువ అయిపోతుంది. ఫ్యాట్ ఒకటే ప్లేస్లో స్టోర్ అయిపోవడం అస్సలు మంచిది కాదు. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా నేను చెప్పను, వస్తూనే ఉన్నాయి. మనము ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, అది సాల్వ్ అయ్యేదాకా సాల్వ్ అవ్వాలి అంతే ఉంటుంది. బట్ సాల్వ్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకా మనం పట్టించుకోం, మళ్ళీ వచ్చేదాకా. ఏదైనా ప్రాబ్లం వచ్చేదాకా వెయిట్ చేయకండి. డైలీ కంపల్సరీ యోగా చేసుకోండి. మన బాడీ మీద మనకి శ్రద్ధ ఉండాలి. మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా పెద్ద ప్రాబ్లం వచ్చినా మనమంటే ఎంత ప్రేమ ఎవరికి ఉన్నా చూసి అయ్యో అని మాత్రమే అనుకోగలుగుతారు. అనుభవించాల్సింది మనమే. సో ఆ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డయాబెటీస్, బీపీ ఇవన్నీ ఒక్కసారి మళ్ళీ వస్తే అయ్యో పోదు అనుకుంటున్నారు. డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కే 3 months 6 monthsలో కంప్లీట్ నార్మల్ లెవెల్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పీసీఓడి, పీసీఓఎస్ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇన్ఫర్టిలిటీ అని మనకి ఇవన్నీ కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్. చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కదా. ఇవన్నీ ఇగ్నోర్ చేసేంత అది కాదు, అట్లానే ఏదో టెన్షన్ పడిపోయేంత పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. సింపుల్ చిన్న చేంజెస్ చేసుకోండి. లైఫ్లో చిన్న చేంజెస్తో స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీకు హ్యూజ్ డిఫరెన్సెస్ ఉంటాయి లైఫ్లో. డైలీ కంపల్సరీ యోగా చేయండి. ఎండలో నడవండి. ఎండ అంటే మధ్యాహ్నం ఎండలో కాదు, మార్నింగ్ సన్రైజ్ అండ్ సన్సెట్ కంపల్సరీ. డే అంతా కూడా యాక్టివ్ ఉండండి. చాలా మంది ఫీల్ అయిపోతుంటారు, అరే నేను ఎందుకు వెయిట్ తగ్గట్లేదు, నేను చేస్తున్నాను కదా. డే అంతా యాక్టివ్ ఉండకపోతే ఎలా? ఎవ్రీ 1 hourకి ఒకసారి బాడీ మూమెంట్ ఉంటూనే ఉండాలి. సో డే అంతా మూమెంట్స్ ఇస్తూ ఉండండి యోగాతో పాటు. సో యోగా ఏంటి, ఫ్రమ్ ఇన్సైడ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఫిజికల్లీ కూడా ఆబ్వియస్లీ మంచి షేప్ తీసుకొని వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ చేసేస్తారని నాకు ప్రామిస్ చేసేసేయండి. ఇప్పుడు అక్కడ నుంచే నేను విన్నట్టే అనుకోండి. సో నాకు ఎప్పటికప్పుడు మీ రిజల్ట్ కూడా చెప్తూనే ఉన్నారు కామెంట్స్ రూపకంలో, లేదా నాకు మెసేజ్లు చేస్తున్నారు. జస్ట్ వీడియోస్ చూసి ఇంత తగ్గాం అది ఇదని కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇది ఒక ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు నా దగ్గర నాకు స్టూడియోలో ఇది దొరికింది, నేను ఇది తీసుకున్నాను. మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ అయినా తీసుకోండి. ఒక చిన్న కట్టె ఉంటే కట్టె అయినా తీసుకోండి. ఇలా ఈ సైజులో ర్యాండమ్గా మనకి పట్టుకోవడానికి ఈజీ ఉండాలి. దీంతో మనం ఎక్సర్సైజ్ చేసేద్దాం. మనకి చాలా ఫన్ కూడా ఉంటుంది. సో స్లోలీ ఇప్పుడు ఈ 2 కాళ్ళు ఇక్కడ దగ్గర ఇలా పెట్టేసుకొని స్లోలీ ఇలా 1 2 ఇలా స్పైన్ స్ట్రైట్ చేసుకోండి. నాడీస్ అన్నిటినీ, మజిల్స్ అన్నిటినీ మంచి యాక్టివేట్ చేద్దాం. 1 2 ఇప్పుడు ఇన్హేల్, రిలాక్స్, ఇన్, రిలాక్స్. ఇలా 1 2 3 4 ఇది కూడా ఒక 10 to 20 times మినిమం చేసుకోండి. సో ఈ మజిల్స్ అంతా ఏదైతే ఉందో బ్యాక్ కూడా ఈజీ అయిపోతుంది. సో మనం ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా పెట్టుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా. మీకు ఇంకొంచెం ఓపిక ఉంటే మీరు ఒక 2 seconds ఇలా కాసేపు ఇలా రిలాక్స్ తీసుకొని, లేదా చైల్డ్ పోజ్లో రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకొక 10 కూడా చేసుకోండి. మీకు ఇక్కడ స్ట్రెచ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. పొట్ట తగ్గడానికి ఆసన, నౌకాసన వేరియేషన్ లాగా ఇక్కడ కింద కూర్చొని చేసేటివి కూడా బాగా పని చేస్తాయి. ఇప్పుడు స్లోలీ ఇదే పొజిషన్లో ఇలా 1 2 ఇలా 3 4 5 6 స్లో మూమెంట్స్ 7 8 9 10 స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసేయండి. మళ్ళీ కాసేపు ఇలా కూర్చోండి. స్పైన్ మొత్తం రిలాక్స్ చేసేసేయండి. 2 కాళ్ళు కూడా కింద పెట్టేసుకొని ఒకసారి పైకి కిందికి, ఇలా పైకి కిందికి, ఇలా సింపుల్ మూమెంట్, సింపుల్ స్ట్రెచెస్. మొత్తం ఒకసారి సర్క్యులేషన్ మంచిగా అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఆబ్జెక్ట్ పట్టుకోండి. స్లోగా ట్రై చేయండి. ఇప్పుడు నౌకాసన్ వేరియేషన్, నౌకాసన్లో వచ్చేసి స్లో మూమెంట్స్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 స్లోలీ మళ్ళీ కిందికి వచ్చేసి. ఇప్పుడు లాస్ట్కి ఏం చేస్తారంటే ఇలా పండుకొని కంప్లీట్ ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా మీరు ఇప్పుడు బాగా ఫుల్ స్ట్రెచ్లో ఉంటుంది పొట్ట కాబట్టి ఇమీడియట్లీ సైకిల్ స్టార్ట్ చేయండి ఇలా నీట్గా.
ఎవరికైతే నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు ఇంతే చేసుకోండి. ఎవరైతే కంప్లీట్లీ ఆల్ రైట్ అనిపిస్తుందో ఇంటర్లాక్ చేసుకొని ఇలా పైకి వచ్చేసి బెల్లీ బటన్ చూసుకుంటూ సైకిల్స్ ఇలా. రివర్స్ డైరెక్షన్ కూడా ఒక 10 times. సేమ్ పొజిషన్లో ఇప్పుడు చూడండి, బొత్తి పొట్ట మీద విపరీతమైన ఎఫెక్ట్ ఉంటుంది. సో నీట్గా ట్రై చేయండి. ఇలా 1 2 కిందికి 3 4 మళ్ళీ కింద 5 6 7 8 మళ్ళీ కింద 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20 కంప్లీట్ రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకా మొత్తం కంప్లీట్ రిలాక్స్ అయిపోయి స్లోలీ సైడ్కి తిరిగి లేవాలి ఎప్పుడైనా సరే. మీరు ఇప్పుడు చూసారు కదా, ఇది ఫన్ ఉంది. విపరీతమైన స్టబన్ ఫ్యాట్ అంటారు కదా, అంటే ఎంత మొండి ఫ్యాట్ అయినా కూడా కరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. మీరు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇది అంత బర్నింగ్ ఫీలింగ్ వస్తూనే ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు యూజువలీ మనకి పొట్ట అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకళ్ళకి టైర్స్ లాగా చుట్టూ ఉంటుంది. ఏ పొట్ట అయినా ఆబ్వియస్లీ మంచిది కాదు. కూర్చొని ఇలా ఫార్వర్డ్ వస్తుంది. డెలివరీ తర్వాత అమ్మాయిలకి ఒకలాగా వస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పింది అబ్బాయిలకి అనమాట. ఇప్పుడు PCOS వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మందిలో సేమ్ ఇలానే కొంచెం పొట్ట ఎక్కువ రావడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం చూపించిన ఆసనాలన్నిటికీ చాలా చాలా మంచిది. బెల్లీ ఫ్యాట్తో పాటు ఇంకెన్నో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, చక్కగా ప్రాక్టీస్ చేసేసుకోండి.